వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ ప్రకటించింది. దేశంలో టోల్ కట్టే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ట్యాక్స్ కట్టే వారికి వరుసగా మరోసారి శుభవార్త చెప్పింది. ఈ సరికొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ స్వాతంత్ర దినోత్సవం నుంచి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచించింది. ఇక విషయంలోకి వెళ్తే, వాహనదారులకు స్వాతంత్ర దినోత్సవ కానుక ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. హైవేలపై ప్రయాణం విషయంలో కేంద్రం ఆగస్టు 15 నుంచి ఫాస్ట్రాగ్ కొత్త పాసులు తీసుకొస్తుంది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. తరచూ టోల్ రోడ్డు వాడేవారికి అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. జాతీయ రహదారులపై టోల్ కలెక్షన్ విధానంలో మరికొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఫాస్ట్ ట్యాగ్ పై కేంద్ర రోడ్ల రహదారుల శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాసులు జారీ చేస్తామని తెలిపింది. దీని ద్వారా వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించినప్పుడు ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చునని తెలిపింది. 3000 చెల్లించి పాస్ తీసుకోవచ్చునని, దీని ద్వారా ఏడాదంతా 200 ట్రిప్పులు దేశంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చునని పేర్కొంది. ఆ వివరాలు తెలుసుకుందాం. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అవాంతరాలు లేని ప్రయాణం కోసం కేంద్రం సరికొత్త ఫాస్టాగ్ పాస్ ను అందుబాటులోకి తెచ్చింది. 3000 రూపాయలతో 200 ట్రిప్పులు తిరిగే అవకాశం లభించనుంది. ఈ కొత్త వార్షిక పాస్ ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ట్విట్టర్ ద్వారా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు. नमस्कार। पिछले अनेक दिनों से लोगों की टोल के बारे में काफ़ी तकरार थी। सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपये का टोल देना पड़ता था, वो केवल 3000 रुपये में होगा। और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं। इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना। इसका फ़ायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी। कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी। और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी। उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी। और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी ज़रूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को इस स्कीम से राहत मिलेगी। ये स्कीम केवल नेशनल हाईवे के लिए है, क्योंकि वही हमारा अधिकार है। बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता। मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी। मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ। धन्यवाद, नमस्कार। కొత్త ఫాస్టాగ్ వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి. ప్రత్యేకంగా ఈ పాస్ వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ఉద్దేశించబడింది. కార్లు, జీపులు, వ్యాన్లకు ఈ పాస్ ప్రయోజనకరంగా ఉండనుంది. యాక్టివేషన్ తేదీ నుంచి సంవత్సరంలో లేదంటే మొత్తానికి 200 ట్రిప్పులు జాతీయ రహదారిపై తిరగవచ్చు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రాజ్మార్గ్ యాత్ర యాప్ నుంచి పాస్ తీసుకోవచ్చు. ఈ వార్షిక పాస్ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై పనిచేయనుంది. ఇందుకోసం ప్రత్యేక లింక్ త్వరలో రాజ్మార్గ్ యాత్ర యాప్లో అందుబాటులోకి రానుంది. అలాగే నాయ్ మార్త్ అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల నుంచి కష్టాలు తగ్గనున్నాయి. ఈ పాస్ సరసమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపు జరగనుంది. అంతేకాకుండా వేచి ఉండే సమయాలు కూడా తగ్గనున్నాయి. వేగవంతమైన ప్రయాణాల కోసమే ఈ యాప్ తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.